అరుణాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుపుత్ర ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. ఓం శ్రీ జగన్నాథాయ నమః. రథయాత్ర మహోత్సవం పురస్కరించుకొని నేటిగా 6వ రోజున శ్రీ స్వామివారు వామన రూపుడే దర్శనిస్తున్నారు. రథయాత్రకి నిన్నటి వరకు కూడా మత్స్య పూర్ణ వరాహ నారసింహ రూపంలో దర్శనమిచ్చి ఈరోజు వామనమూర్తిగా దర్శిస్తున్నారు. అయితే వైకుంఠాన్ని వేడి భూలోకంలోకి వచ్చి స్వామివారు భక్తులకి ప్రత్యక్షంగా అక్కడ దర్శనిస్తున్నారు. ఈ రథయాత్ర ఈ 10 రోజులు కూడా ఇక్కడ జరగడానికి కారణం ఏంటంటే ఇంద్రాచల మహారాజుకి స్వామివారు ఇచ్చిన వరం కారణంగా ఇంద్రాచల మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి శ్రీ టగర్ చౌట్రీ కళ్యాణ మండపంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అయితే స్వామివారు అధర్మం ప్రబలినప్పుడు గో సంరక్షణ చేయడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం, వేదాలను రక్షించడం కోసం, తన భక్తుల్ని కాపాడడం కోసం ఎవరైతే నిశ్చల భక్తితో శరణార్థి ఆయన సేవిస్తారో వారిని రక్షించుకోవడం కోసం స్వామివారి అవతారాలు ఎత్తుకుంటారు. విశేషంగా ఈ వామన అవతారంలో బలి చక్రవర్తి ఎన్నో యజ్ఞాలు, యాగాలు, ధర్మాలు, దానాలు చేసినటువంటి మహాచక్రవర్తిగా ఎంతో పేరు గడించి ఉన్నప్పటికీ కూడా దేవతల మీదకి దేవలోకాన్ని ఆక్రమించుకునే ఉద్దేశంతో బలి చక్రవర్తి దేవేంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు. కాబట్టి దేవలోకాన్ని రక్షించడం కోసం, దేవతల్ని రక్షించడం కోసం వామనుడిగా శ్రీహరి అవతరించి బలి చక్రవర్తికి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల నేల దానం ఇవ్వడంతో ఆయన 3 అడుగుల నేల కూడా ఎక్కడెక్కడంటే ఒకటి భూలోకం, తర్వాత అనంతమైనటువంటి విశ్వం, 3వది తన తల. మూడోది ఎక్కడ వాడి అంటే తల మీద పెట్టమంటాడు బలి చక్రవర్తి. అప్పటికి ముందుగా శుక్రాచార్యుడు వారిస్తారు, ఇది ఏదో లీలలాగుంది, ఇది విష్ణుమాయే, ఇది ఎవరో కాలరూపంలో వచ్చినట్టు విష్ణువులా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం ఇవ్వమని చెప్పినప్పటికీ కూడా అంతటి మహావిష్ణువే నా దగ్గరకు వచ్చి చేజాచి దానం అడుగుతున్నాడంటే నాకు ఇంతకన్నా మహద్భాగ్యం ఇంకోకుండా, నేను ఇంతకన్నా పుణ్యం చేసుకున్నానా, నేను తప్పకుండా మాట ఇచ్చాను కాబట్టి నేను చేస్తానని చెప్పి బలి చక్రవర్తి ఆ దానం ఇవ్వడానికి కోరుకున్నప్పుడు స్వామివారు మొదటి భూమి, తర్వాత విశ్వాన్ని ఆక్రమించి 3వది ఆ పాదాన్ని బలి చక్రవర్తి మీద తల మీద పెట్టినప్పుడు ఆయన పాదాలను తొక్కివేసి ధర్మాన్ని రక్షించి మళ్ళీ దేవలోకాన్ని దేవేంద్రుడికి అప్పచెప్పి మొత్తం దేవతలందరూ కాపాడడం కోసం వామన రూపుడే స్వామివారు దర్శనిస్తున్నారు. ఇంతటి విశేషమైనటువంటి అలంకారాన్ని వీక్షించి దర్శించి ధరించవలసిందిగా భక్తులందరినీ ప్రార్థిస్తూ ఈ రోజు వరకు ఎవరైనా చేసుకోలేకపోయినట్లయితే ఇంకా 4 రోజులు పరశురామ, రామ, బలరామకి శ్రీకృష్ణ వారు శాశ్వత అలంకారాల్లో తొలి ఆకాశం వరకు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా రథం మీద ఎవరైతే దర్శనం చేసుకోలేకపోతారో, ఎందుకంటే రథం మీద ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అందువల్ల భక్తులు ఎవరైతే రథం మీద దర్శనం చేసుకోలేకపోతారో ఆ స్వామివారి యొక్క మందిరంలో ఉత్సవాల్లో జరిగినప్పుడు ఆ అలంకారంలో ఆ స్వామివారిని ధరించినట్లయితే ఆ రథం మీద దర్శించుకున్నటువంటి పుణ్యపంటం కూడా దక్కుతుంది. కాబట్టి విశేష సంఖ్యలో అందరూ వస్తారు. ఇప్పటివరకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ధరించవలసిందిగా ప్రార్థిస్తారు.